నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నవోదయం 2.0తో నాటుసారా తయారీ విక్రయాలు నిల్. పల్నాడును సారా రహిత జిల్లాగా ప్రకటించిన కలెక్టర్ అరుణ్ బాబు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనపై సందిగ్ధత. శాంతి భద్రతా సమస్యల దృష్ట్యా అనుమతిని నిరాకరించనున్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు. అరాచక శక్తులను ప్రోత్సహించేందుకే జగన్ పర్యటనలు. రెంటపాళ్ల నాగమల్లేశ్వరరావు మృతికి వైఎస్ఆర్సీపీ నేత జగనే కారణమన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రెంటపాళ్లం పర్యటన జరిగి తీరుతుంది. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి అనుమతి కోరిన వైఎస్ఆర్సీపీ నేతలు. జొన్నలగడ్డ వద్ద కుప్పగంజి వాగు కట్టలపై పేరుకుపోతున్న వ్యర్థాలు. చెత్త నుంచి సంపద తయారీ లక్ష్యానికి గండి కొడుతున్న అధికార యంత్రాంగం. పల్నాడును సారా రహిత జిల్లాగా కలెక్టర్ అరుణ్ బాబు ప్రకటించారు. నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నాటుసారా నిర్మూలనకు చేపట్టిన చర్యలను ఎక్సైజ్ అధికారులు కలెక్టర్లకు వివరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో నాటుసారా నిర్మూలనకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నరసరావుపేట, క్రోసూరు, మాచర్ల, ఈపూరు స్టేషన్ పరిధిలోని 28 గ్రామాల్లో సారా తయారీ ఉందన్నారు. దుష్భావాలపై ప్రచారం, విస్తృతంగా దాడులు నిర్వహించి సారా తయారీ విక్రయాల్లో చేస్తున్న వారిపై 32 కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేశారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, ఆ శాఖ అధికారులు రవికుమార్ రెడ్డి, ఏఈఎస్ మణికంఠ, సూర్యనారాయణ, రవీంద్ర పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిక్లేర్ చేస్తున్నామంటే దాని అర్థం మన దగ్గర ఇలాంటి యాక్టివిటీస్ ఉండకూడదు. మీరు ఐడెంటిఫై చేసినటువంటి 28 విలేజెస్ కాకుండా కొత్త విలేజెస్లో యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 5th స్టేజ్ ఏమైతే ఉందో కంటిన్యూస్ మానిటరింగ్ మనం డిక్లేర్ చేసాక కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవడం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, లోకల్గా ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అట్లాగే ఇతర సోర్సెస్ ఉంటాయి. లోకల్గా ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా, ఆఫీసెస్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడము, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. వన్స్ డిక్లేర్ చేశాక ఇలాంటి యాక్టివిటీ మళ్ళీ జిల్లాలో కనపడిందంటే మనం ఏదో చేయాలి కాబట్టి చేసినట్టు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఫర్దర్గా మన జిల్లాలో ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా ఇంకా ఏమన్నా ఫ్యామిలీస్ మిస్ చేసి ఉండి మనం ఐడెంటిఫికేషన్ చేయలేకపోయి ఉంటే వాటిని ఇంకా తీసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇలా అవకాశం ఉంటుంది. టీడీఆర్డీఏ ద్వారా చేస్తున్నాము, వేరే డిపార్ట్మెంట్ ద్వారా చేసేది కూడా చేస్తున్నాము. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నేత గజ్జల సుదీర్ఘ భార్గవ్ రెడ్డి తమను అనుమతి కోరినట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖ అడిగిన పూర్తి వివరాలు సుధీర్ భార్గవ్ రెడ్డి సమర్పించలేదని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటనకి అనుమతి లేదని ఎస్పీ చెప్పారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, తాము అనుమతి ఇవ్వటం లేదన్నారు. తాము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి అనుమతిని పరిశీలిస్తామన్నారు. గతంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకొని అనుమతి ఇవ్వడం లేదని ఎస్పీ వెల్లడించారు. 18వ తారీఖున గౌరవ ఎక్స్సీఎం గారు రెంటపాళ్ల విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావలసినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము కోరడం జరిగింది. పల్నాడులో సుమారు 19.5 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది. ఈ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని పూర్తి బాధ్యత ఇక్కడ తీసుకుంటున్నారు, ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి సమాచారం వారి నుంచి రాలేదు. అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి సత్తెనపల్లి డిఎస్పీ గారు, కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్రదేశాన్ని కానీ మొత్తం ఏదైతే ప్రపోజ్డ్ రూట్ ఉందో అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి కొన్ని ఏవైతే దీనికి సంబంధించి ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఏం తెలియజేస్తున్నామంటే, మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడతల రజని నోరు జారారు. బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యేల సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబు గాడు అంటూ మొదట నోరు జారిన మాజీ మంత్రి విడతల రజని వెంటనే తేరుకొని చంద్రబాబు గారు అంటూ సవరణతో చెప్పారు. సీఎం చంద్రబాబుని ఏకవచనంతో సంబోధించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రజనీ వ్యవహార శైలి సొంత పార్టీకి కూడా ఇబ్బందిగా మారుతోందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇవాళ ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా వమ్ము చేసేటువంటి పద్ధతిలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మనకు కనబడుతున్నాయి. తల్లికి వందనం అంటున్నారు. లెక్కల్లో చూస్తే ఒక మహిళకి 21 మంది పిల్లలను రాస్తూ ఉన్నారు. ఇంకో చోటకెడితే ఆశ్చర్యం ఏంటంటే బ్రహ్మాండంగా ఇచ్చేసాం. లోకేష్ గంట సేపు మాట్లాడారు కదా. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు చెప్పినట్టు లక్షలాది మంది విద్యార్థులకి అందలా ప్రూవ్ చేయగలం. బ్యాంకుల దగ్గర ఎందుకుంటున్నారు? ఈ నరసరావుపేటలోనే బ్యాంకుల దగ్గర తల్లులు కాపలా కాస్తూ ఉన్నారు. మా డబ్బులు పండియా లేవా, మా చూడండి లేదా అనేటువంటి అడుగుతూ ఉన్నారు. ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది ఈ బాధ అనేటువంటి అడుగుతున్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఏడాదిగా కొనసాగుతున్నటువంటి అరాచకాలు, అవినీతి, అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్, వ్యవసాయ రంగంలో రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలని చెప్తూ ఈ సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పీడిస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ పాలన గురించి చక్కగా వర్ణిస్తూ వెన్నుపోటు అనే పేరుతో జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు గారంటే మోసం అని చెప్పి ఈ బుక్ లో అన్ని విషయాలు, జరిగినటువంటి అన్ని అరాచకాల గురించి ఇందులో పబ్లిష్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ బుక్ ని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది ఎన్నికల ముందు తెలుగుదేశం నాయకులు ఇచ్చిన స్లోగన్. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తున్న స్లోగన్ బాబు షూరిటీ మోసపోవటం గ్యారంటీ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడైకూస్తున్నారు. దాదాపు 769 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు, హత్యలు, దాడులు, దాదాపు 260 మంది చనిపోవడం జరిగింది. అట్లానే రోజు పేపర్లో చూస్తున్నాం అత్యాచారాలు, మానభంగాలు. ఈ రాష్ట్రంలో 188 మంది మీద బాలికలు, 3 సంవత్సరాల బాలిక దగ్గర నుంచి 35 సంవత్సరాలు మహిళల వరకు కూడా 188 అత్యాచారాలు జరిగాయి ఈ సంవత్సర కాలం. రాత్రిపూట హత్యలు చేసి పొద్దున్నే శవాలకు దండ వేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఉన్నాయని, రెంటపాళ్ల ఉప సర్పంచి నాగమల్లేశ్వరరావు మృతికి జగన్మోహన్ రెడ్డి కారణమని మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశాడని, గత ఎన్నికల్లో తామే గెలుస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు నివేదికలు ఇవ్వడంతోనే నాగమల్లేశ్వరరావు చాలా పందేలు వేశాడన్నారు. ఆ అప్పులు తీర్చలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని, ఏ పార్టీ వ్యక్తి అయినా చనిపోయినా అది బాధాకరమేనన్నారు. జగన్ తీరుతో చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయనే వస్తున్నాడన్నారు. తెనాలిలో జగన్ ప్రభుత్వంలోనే రౌడీ షీట్లు పెట్టిన వారిని పోలీసులు కొట్టారంటూ పరామర్శకు వెళ్లాడన్నారు. నాగమల్లేశ్వరరావుపై 2 కేసులున్నాయని, చెలో ఆత్మకూరులో టీడీపీ పిలుపునిస్తే గత జగన్ పాలనలో చంద్రబాబు నాయుడును వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే కన్నా గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య పాలనలో జగన్ స్వేచ్ఛగా పర్యటనలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే, ఇంతకు ముందు మనం సినిమాల్లో చూసేవాళ్ళం, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు. ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100కి 100 పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకొని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. ఈయన చాలా మందిని ఎంకరేజ్ చేశాడు.
మీరు కూడా పందాలు కట్టండి, లక్షల రూపాయల డబ్బులు వస్తాయి, ఒక్కసారిగా లక్షాధికారి కావచ్చు అనేటువంటి దాని మీద పందాలు కాసి దానివల్ల అప్పుల వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? నరసరావుపేట జిల్లాలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావుని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి విడుదల రజని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, సుధీర్ భార్గవ్ రెడ్డి కలిశారు. మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి నియోజకవర్గ రెంటపాళ్ల పర్యటనకు పోలీస్ శాఖ అనుమతిని కోరారు. అనంతరం మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తట్టుకోలేకనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని, తమ అధినేత జగన్ రెంటపాళ్ల కార్యక్రమాలు విఫలం చేసేలా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. మన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి రెంటపాళ్ల గ్రామానికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి, ఈ రెడ్ బుక్ పాలనకి, పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఒక 38 సంవత్సరాల వయసున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని గత ఏడాది జరిగినటువంటి ఇన్సిడెంటు మరి సంవత్సరం అయింది. ఆ కుటుంబము ఉన్నటువంటి బాధని, వాళ్ళ యొక్క భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించి వారు గుర్తుగా ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. ఈరోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా చెప్పాం, ఎక్కడా సభలు లేవు, పబ్లిక్ మీటింగ్స్ లేవు, ఆగటాలు లేవు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి వస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మరి వెంటనే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక 50 మందినే పర్మిట్ చేస్తాం, అలాగైతేనే 100 మంది. ఒక చనిపోయిన కుటుంబానికి పరామర్శించడానికి కూడా రాకూడదా ఈ రాష్ట్రంలో? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రజాదరణ గల నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పల్నాడు జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం కుట్ర ప్రకారం నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖు రెంటపాల వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరుగుతుందని స్టేట్మెంట్ ఆయన రోడ్డు మ్యాప్ ఇవ్వడం జరిగింది. దానికి ఇక్కడ ఎస్పీ గారు కొన్ని అక్కడ ఉన్న ఇబ్బందులు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా మేము భోజనాలు పెట్టడం ఇబ్బంది అని చెప్తే భోజనాలు క్యాన్సిల్ చేయడం జరిగింది. అక్కడ ఆ రోజు భోజనాలు పెడితే అంతమంది తట్టుకోలేదంటే అది తీసేసాం. ఆ ఊళ్ళో ఎక్కువ మంది పట్టరంటే ఆ ఊళ్ళో కూడా ఎక్కువ మంది రానికన్నా చేయడం తీసుకుంటామని జాతరలు చెప్పాం. మేము మీరు చెప్పండి ఏం జాతరలు తీసుకోవాలా, ఇది తీసుకుంటామని చెప్పాము మేము. అయినా ఇంకా వాళ్ళు అడ్డుకుంటారంటే మేము చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం రేపు మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో అక్రిడేషన్ కలిగిన మీడియా జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ కలెక్టర్ అరుణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాత్రికేయులకు అధికారులు సూచించారు. నర్సరావుపేట పట్టణం కూనిశెట్టి లక్ష్మయ్య సత్రం వెనక బజార్లో గత కొన్ని నెలలుగా కాలవల్లో అడ్డుచేరిన పూడిక వ్యర్థాలు తీయకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తుంది. పురుగులు, దోమలతో అల్లాడిపోతున్నామని, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా స్పందించి శానిటేషన్ సిబ్బందితో కాలువలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు నరసరావుపేట పట్టణాన్ని స్వచ్ఛ నరసరావుపేటగా తీర్చిదిద్దారనే ఆశయంతో ప్రతిరోజు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలన్న ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పుర ప్రజలు వాపోతున్నారు. పంచాయతీల చెత్త నుంచి సంపదను సృష్టించాలని ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. అధికార యంత్రాంగం చిత్తశుద్ధి లేని చర్యలకు పాల్పడుతుంది. గ్రామీణుల ప్రజారోగ్యం దెబ్బతీస్తున్న జిల్లా ఉన్నతాధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ పంచాయతీ పరిధిలోని కుప్పగంజి వాగుకి ఇరువైపులా చెత్త వ్యర్థాలు టుప్పలుగా పడేస్తున్నారు. దీనికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో వాతావరణ కాలుష్యం, దుర్వాసన వెదజల్లుతుంది. స్వచ్ఛంద లక్ష్యానికి గండి కొడుతున్నా అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెరిగాయి. అనంతపురం గుంటూరు జాతీయ రహదారిలో ప్రయాణించే వాహనదారులు, చోదకులు ఈ వ్యర్థాల నుంచి వెలువడుతున్న పొగ దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రొంపిచెర్ల మండలం ఆలవాలలో బావిలో మృతి చెందిన సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ నెల 12న సురేష్ ను కొట్టి చంపి బావిలో వేశారని ప్రజా సంఘ నాయకులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసి న్యాయ విచారణ చేయాలని కోరారు. బాధిత కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నాయకులతో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేయిస్తామని ఎస్పీ తెలిపారని, కేసులో నిర్లక్ష్యం వ్యవహరించినందుకు నరసరావుపేట గ్రామీణ సీఐ రామకృష్ణ, రొంపిచెర్ల ఎస్ఐ కానిస్టేబుల్స్ కు మెమో జారీ చేశారని ప్రజా సంఘాల నాయకులు వెల్లడించారు. 12వ తేదీన జరిగినటువంటి రొంపిచెర్ల మండలం ఆల్వాల్ గ్రామంలో జరిగినటువంటి దాసరి సురేష్ అనే అబ్బాయిని అతి దారుణంగా బ్యాటుతో కొట్టి అక్కడ ఉన్నటువంటి బావిలో పడవేసి ఏమీ తెలియనట్టుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థి, అతను ఎరుకల కుటుంబానికి చెందిన నిరుపేద గిరిజన విద్యార్థి, వాళ్ళు ఆ గ్రామం వలస వచ్చి బతుకు తెరువు కోసం క్రికెట్ లో ప్రేమగా క్రికెట్ ఆడే అబ్బాయిని అత్యంత క్రూరంగా చంపేసి బావిలో పడేసి ఏమీ తెలియనట్టుగా వాళ్ళ శవాన్ని కూడా బయటకు తీసుకోనివ్వకుండా జరిగినటువంటి ఉదంతం ఇది. ఇలాంటి ఉదంతాన్ని ఈ రోజున ప్రజా సంఘాలు అందరం కలిసి మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం చేసి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టమని చెప్పేసి గట్టిగా మా వాయిస్ మేము వినిపించడం జరిగింది. నర్సరావుపేట పట్టణం రామిరెడ్డిపేటలో కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. నవోదయ నగర్ సమీపంలోని శ్రీ కాకుమాను వీరారెడ్డి రహదారి స్వాగతం ద్వారాని ఓ కారు ఢీకొట్టింది. ఈ సమయంలో కారు నెమ్మదిగా ప్రయాణిస్తున్న కారణంగా అందులోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ స్వాగతం ద్వారా రోడ్డుకు అడ్డంగా ఉండటంతోనే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో మైనర్ పిల్లలు కారును నడిపినట్లు చెబుతున్నారు. ఈ ఘటన అక్కడున్న వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రహదారిపై అటువంటి నిర్మాణాలు, అడ్డంకులు తొలగించాలని, వాహనాలు నడుపుతున్న మైనర్ల తల్లిదండ్రులపైన చర్య తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గీయులు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బీఫామ్ పట్టా భూములు, చెరువుల్లోని మట్టి అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం ఈ ఘర్షణకు కారణమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్స్ అంతర్ జిల్లాల పురుషుల అథ్లెటిక్స్ పోటీల్లో నరసరావుపేట సుబ్బారాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థి ప్రసన్న కుమార్ 100 మీటర్ల పరుగు పందెంలో రజత పతాకం, 110 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం, వెంకట మారుతి గురుశంకర్ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం సాధించినట్లు ప్రిన్సిపల్ సుధీర్ తెలిపారు. విజేతలను కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయ్ కుమార్, కరస్పాండెంట్ నాగసారపు సుబ్బారాయ గుప్తా, జాయింట్ సెక్రటరీ ఊటుకూరి వెంకట అప్పారావు, పాలకవర్గ సభ్యులు వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వ్యాయామ అధ్యాపకుడు మధుసూదన్ రావు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. నర్సరావుపేటలోని శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలోని మా విద్యార్థులు ఈ నెల 14వ తారీఖు శనివారం, అట్లాగే 15వ తారీఖు ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అథ్లెటిక్స్ ట్రాక్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ పురుషుల అంతర్జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో మా కాలేజీ విద్యార్థులు ఫస్ట్ BA విద్యార్థి కె ప్రసన్న కుమార్ పాల్గొని 100 మీటర్ల పరుగు పందెంలో రజత పథకం, అట్లాగే 110 మీటర్లు హార్డిల్స్ పరుగు పందాల్లో కాంస్య పథకం, అలాగే థర్డ్ BA విద్యార్థి CH వెంకట మారుతి గురుశంకర్ 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని కాంస్య పథకం సాధించిన ఈ సందర్భంగా ఆ విద్యార్థులను ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ నెల 14/6 నుండి 15/6 ఆదివారం వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయ అథ్లెటిక్ ట్రాక్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ పురుషుల అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీలలో స్థానిక శ్రీ సుబ్బరాయ అన్న నారాయణ కళాశాల ఫస్ట్ BA విద్యార్థి కె ప్రసన్న కుమార్ పాల్గొని 100 మీటర్లు పరుగు పందెంలో రజత పథకం, 110 మీటర్లు హార్డిల్స్ పరుగు పందెంలో కాంస్య పథకం, అలాగే థర్డ్ BA విద్యార్థి CH వెంకట మారుతి గురుశంకర్
400 మీటర్లు పరుగు పందెంలో పాల్గొని కాంస్య పథకం సాధించే శుభదంగా వారిని కళాశాల యాజమాన్యం అభినందిస్తూ నెక్స్ట్ ఇయర్కి ఈ ప్రసన్న కుమార్ తప్పకుండా బంగారు పథకం సంపాదిస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కాకినాడకు చెందిన కైట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో నరసరావుపేట రాధాసుందరం కళ్యాణ మండపంలో ఏపీఈ సెట్పై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ హాజరై విద్యార్థులకు ఇంజనీరింగ్, గెట్, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపై విలువైన సూచనలు చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రదీప్ కొండిపర్తి ఇంజనీరింగ్ కళాశాలలు ఎంపికల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని కైట్ పూర్వ విద్యార్థులు, కైట్ డైరెక్టర్ సత్యరాజు, ప్రిన్సిపల్ రామకృష్ణ సమన్వయంతో నిర్వహించారు. ఇవాళ ఇంజనీరింగ్ ఫీల్డ్కి ఉన్న అవకాశాలు చరిత్రలో ఏనాడు ఎవరికి లేవు. మొత్తం 194 దేశాలు కూడా ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ వైపు చూస్తాయి. ఎందుకంటే వీళ్ళు మ్యాథమెటిక్స్లో బాగుంటారు, ఇంగ్లీష్ మనకి చాలా బాగుంటుంది. 120 కంట్రీస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు. అలాగే మన ఇండియన్స్ యొక్క బిహేవియర్ కూడా అవుట్ సైడ్ కంట్రీకి, ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఎట్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఎంటైర్ వరల్డ్లో. అయితే ఇళ్ళలగ్గానే పండగ కాదు, జాయిన్ అయిన తర్వాత వాళ్ళు తమ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ మాట్లాడితే అందులో 4 తప్పులు ఉన్నా పర్లేదు, బట్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఈ ఎక్సెల్, మ్యాథమెటిక్స్, ఈ కోర్సెస్ అన్నింటినీ కూడా హ్యాండ్స్ ఆన్ అంటారు. అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. అంటే ఇంగ్లీష్ భాష ఉందనుకోండి, అది మాట్లాడుతుంటేనే వస్తుంది. అది అలాగే మ్యాథమెటిక్స్ ఉంది, ప్రోగ్రామింగ్ ఉంది, ఇంజనీరింగ్ సబ్జెక్టులు అన్నీ కూడా చేస్తేనే వస్తాయి. సో ఆ విధమైన స్కిల్స్ ని కనుక వీళ్ళు డెవలప్ చేసుకుంటే ఎంసెట్ ర్యాంక్ ఏముంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఏ భాష, వీటితో సంబంధం లేకుండా ఎవరికైనా సరే అత్యద్భుతమైన ఫ్యూచర్ ఉంది. మారుతున్న కాలంలో విద్యార్థులు ఎలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి మంచి జీవితానికి వాళ్ళు నాంది ప్రస్తావన పలకరించాలి. కైట్ కాలేజ్ కాకినాడ వాళ్ళు ఇక్కడ నరసరావుపేటలో ఈరోజు ఒక విద్యార్థులకి, తల్లిదండ్రులకి అవగాహన సదస్సు పెట్టారు. నేను, సరస్వతి గారు ఇద్దరం వచ్చాము. ఈ అవగాహన సదస్సులో వాళ్ళకి కాలేజ్ గురించి, భవిష్యత్తు గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఏ మీడియంలో చదువుకున్నా, ఎటువంటి ఫ్యామిలీ నేపథ్యం నుంచి వచ్చినా కానీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి కూడా గ్లోబల్ లీడర్స్ గా ఎదగొచ్చు అని ఒక చక్కటి అవగాహన సదస్సు ఇక్కడ చేశాం. అలా ఎదగడానికి కావలసిన ఫెసిలిటీస్ కానీ, ఎటువంటి ఎడ్యుకేషన్ విధానాలు కానీ ఎలా ఉంటాయనేది అందరూ చెప్పారు. ఇక్కడ చాలా బాగా చెప్పారు. కైట్ వాళ్ళు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు అందరం పాల్గొన్నాం. ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆల్ ద బెస్ట్ ఆల్ ద యంగ్ లీడర్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నవోదయం 2.0తో నాటుసారా తయారీ, విక్రయాలు నిల్. పల్నాడును సారా రహిత జిల్లాగా ప్రకటించిన కలెక్టర్ అరుణ్ బాబు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనపై సందిగ్ధత. శాంతి భద్రతా సమస్యల దృష్ట్యా అనుమతిని నిరాకరించనున్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు. అరాచక శక్తులను ప్రోత్సహించేందుకే జగన్ పర్యటనలో. రెంటపాళ్ల నాగమల్లేశ్వరరావు మృతికి వైఎస్ఆర్సీపీ నేత జగనే కారణమన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రెంటపాళ్లం పర్యటన జరిగి తీరుతుంది. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి అనుమతి కోరిన వైఎస్ఆర్సీపీ నేతలు. జొన్నలగడ్డ వద్ద కుప్పగంజి వాగు కట్టలపై పేరుకుపోతున్న వ్యర్థాలు. చెత్త నుంచి సంపద తయారీ లక్ష్యానికి గండి కొడుతున్న అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.